జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు పఠిద్దంలో భాగంగా 9వ రోజు 1వ అధ్యాయం అర్జున విషాద యోగం నుండి 38వ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. ప్రతిరోజు మనందరం కలిసి భగవద్గీత శ్లోకాలు పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 38వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 38వ శ్లోకానికి అర్థం. అర్జునుడు రణరంగమున బంధువులను మిత్రులను చూసి శ్రీకృష్ణుడితో చెప్పుతున్న శ్లోకం. లోభం కారణంగా భ్రష్ట చిత్తులైన వారు కులక్షయం వల్ల కలిగిన దోషాలను, మిత్రద్రోహం వల్ల కలుగు పాపములను చూడకున్నచో. 39వ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిజనార్దనః. 39వ శ్లోకానికి అర్థం. ఓ జనార్దన, కులనాశనం వల్ల కలుగు నష్టములు ఎరిగిన మనము ఈ పాపమును ఏల చేసెదము. 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుతః. 40వ శ్లోకానికి అర్థం. కులక్షయం వల్ల సనాతనమైన కులధర్మములు అన్నీయు నశించును. ధర్మము అంతరించినప్పుడు కులమునందంత పాపమే వ్యాప్తి చెందును. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. 41వ శ్లోకానికి అర్థం. ఓ కృష్ణ, అధర్మము పెచ్చురేగినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులవుదురు. స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సంకరణ జరుగును. 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. 42వ శ్లోకానికి అర్థం. వర్ణ సంకర్యము కులఘాతములకును కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినచో వారి పితరులు అధోగతి పాలు అగుదును అని యుద్ధం జరగడం వల్ల కలిగే నష్టాలను అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పుతున్న శ్లోకాలు, వాటి అర్థాలు. ఈ విధంగా మనందరం ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలనైనా పఠించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.